హరే కృష్ణ అండి. ఇవాళ నేను వరి నూకతోటి మురుగు అంటాం కదా, రైస్ రవ్వ, దాంతో నేను మజ్జిగ వేసి ఉప్మా చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీ అండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఈ వరి నూక లేదా రైస్ రవ్వ అంటారు కదా, దీంతో 2 గ్లాసులు తీసుకున్నానండి. దీంతో కరెక్ట్గా ఇలా 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ నూకని కొంచెం ఫ్రై చేసానండి. ఫ్రై చేయాలి, మరీ ఎక్కువ చేయకండి, వేచాలి కొంచెం. ఇలా 2 గ్లాసులు తీసుకున్నాక దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మజ్జిగ అన్నాను కాబట్టి మెయిన్ మజ్జిగ వేస్తాం. ఈ మజ్జిగ ఎక్కువ పులుపులు అయితే దీనికి 2 గ్లాసులు మజ్జిగ వేయాలి. అంటే ఇది కరెక్ట్ 2 గ్లాసులు పడుతుంది. 2 గ్లాసులు మరుగు తీసుకున్నాను కాబట్టి దీంతో 2 గ్లాసులు మజ్జిగ వేస్తాం. ఒకవేళ మజ్జిగ కానీ మీకు పులుపు అనిపిస్తే 1 గ్లాసు మజ్జిగ 1 గ్లాసు వాటర్ వేసుకోండి. మా మజ్జిగ కమ్మగా ఉంది కాబట్టి నేను 2 గ్లాసులు మజ్జిగ వేస్తాను. దీనికి కావాల్సిన పోపు ఏంటంటే శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 2 చెంచాలు, ఆవాలు, కొంచెం జీరా కూడా వేస్తాం. దానికి రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు 3, చిన్న అల్లం ముక్క, కరివేపాకు అండి. ఇంగువ అయితే వాసన ఇష్టమైతే మజ్జిగలో బాగోదని నేను వేయలేదు. ఇష్టమైన వాళ్ళైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా లాస్ట్లో వేస్తాను. ఈ పోపు వేగిపోయిందండి. కొంచెం అది మాడిపోకుండా వేసుకోవాలి. దానికి కొంచెం నూనె వేసుకుంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇంకోటి మీరు గమనించవలసింది ఏంటంటే ముందర ఎప్పుడు ఉప్పు వేయకూడదు. ఇక మజ్జిగ వేస్తున్నాను చూడండి. ఇంకోటండి పోపు వేగిపోయింది. దీనిలో మజ్జిగ వేస్తున్నాను. మరొక గ్లాసులు మజ్జిగ వేస్తాను. అదే అంటే ఆ గ్లాసులో కరెక్ట్గా ఇది 2 పడుతుందని దీంతో 2 గ్లాసులు వేస్తాను. ఉప్పు ముందర వేయకూడదండి. ఇది కొంచెం మరిగిన తర్వాత అయితే ఇందులోని మళ్ళీ మజ్జిగ మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది అని అనిపిస్తే మరి కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇక ఏమాత్రం వాటర్ కూడా ఒక్కసారి యాడ్ చేయండి. ఉప్పు లాస్ట్లో కలపాలి. ఇది మరిగిన తర్వాత ఇంకోటండి మరిగిపోతుంది. ఈ మరిగిన దానిని ఇప్పుడు మనం వేచుకున్న ఈ రైస్ రవ్వ 2 గ్లాసులు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ నూక వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు రుచికి సరిపడా చూడండి. ఇక ఇంత వేస్తాను. తక్కువైనా పర్లేకైనా ఎక్కువైతే మరి అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. 1½ చెంచా అనుకోండి స్పూన్. ఇలా కరిగి పెట్టిస్తాం. కరిగి పెట్టేసి మూత పెట్టేస్తే మీకు దగ్గర 5 to 10 minutes అంటే 5 నుంచి 10 నిమిషాల్లో అది మీకు కుక్ అయిపోతుందండి. అంటే మళ్ళీ ఉండలు కాయలు అంటాం కదా, అలాంటివి ఏం కట్టకుండా అందుకని రవ్వ ఇప్పుడు వేయించుకొని చేస్తే మీకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది కొంచెం చిన్న ఉడికి పట్టిన తర్వాత మంట బాగా తక్కువలో పెట్టుకొని పైన ఇలాగ ఒక కంచెం పెట్టి అందులో వాటర్ వేసుకోండి. అలా వాటర్ వేస్తే ఈ ఆవిరి వేపరికి కిందన ఉడుకుతుంటుంది మాడిపోకుండా. ఒకసారి కిందనే ఒకసారి కలిపి పెట్టేస్తాం చూడండి. ఇక చూడండి ఉడికిపోయింది. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాం. ఆయిల్ ఒక 2-3 చెంచాలు వేసాను. తర్వాత ఒక చెంచాడి నెయ్యి కూడా వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఇక కొంచెం నెయ్యి వేస్తున్నాను.
ఇదిగోటండి రెడీ అయిపోయింది. ఇక చూడండి ఉడికిపోయింది. ఇలా అంటే ఉడికిపోయింది. ఒకవేళ మీకు ఎక్కడైనా పలుకులాగా ఉన్నది అని డౌట్ వస్తే మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఇక్కడ మనం వేడి నీళ్ళు వేపర్ అంటే నీళ్ళు దీని మీద పెట్టుకున్నాం కదా ఒక కంచంతో, అందులో నీళ్ళు ఒక్క చెంచాడు వేసామంటే ఎక్కడైనా పలుకు ఒక్క పిసరు ఉందనుకోండి అది సెట్ అయిపోయి ఉడికిపోతుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనం మజ్జిగ అన్నీ వేసాం కదా, కొంచెం ఎక్కడైనా పలుకు ఉన్నట్టు అనుమానం వస్తే అంటే మాకు ఆల్రెడీ ఉడికిపోయింది, ఇలా కూడా చేయొచ్చని మీకు చూపిస్తాను. లాస్ట్లో కరివేపాకు కొంచెం జల్లించుకుంటామండి. అలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి. హరే కృష్ణ.